వికారాబాద్ జిల్లాలో ఉప్పల్ బాలు హల్చల్ చేశారు. అనంతగిరి ఘాట్ రోడ్డులో తార్ కారుతో స్టంట్లు చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రోడ్డుపై వింత చేష్టలు ఏంటంటూ ఉప్పల్ బాలు తీరుపై జనం ఆగ్రహించారు. అనంతగిరి పుణ్యక్షేత్రాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని, ఉప్పల్ బాలుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హాయ్ గాయ్స్, షాక్ అయ్యాను. ఉప్పల్ బాల్ గాయ్స్ అందరికి వచ్చాను అన్నట్టు. దిస్ ఈజ్ ఈ రోజు అనుకోకుండా క్లోజ్ ఫ్రెండ్, మా బావల క్లోజ్ ఫ్రెండ్ మళ్ళీ మీకు తెలుసు కదా, చాలా ఫేమస్ గంటల వీరుడు. సెల్ఫ్ చేస్తే మాత్రం చాలా మంచిది, చాలా మంచి అన్నట్టు. వికారాబాద్కి వచ్చినప్పుడు కలుస్తారు అన్నట్లు, చాలా బాధుకుంటున్నాను అన్నట్లు. ఈరోజు నిజం రోడ్డు మొత్తం ఈ ఘటనపై ఉప్పల్ బాలు స్పందించారు. తమ ప్రాంతం అందాలను చూపించడానికి సరదా కోసమే వీడియోను చిత్రీకరించారని తప్ప తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ వీడియోను చిత్రీకరించామని తెలిపారు. ఈ ఘటనపై ఉప్పల్ బాలు స్పందించారు. తమ ప్రాంతం అందాలను చూపించడానికి సరదా కోసమే వీడియోను చిత్రీకరించారని తప్ప తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ వీడియోను చిత్రీకరించామని తెలిపారు. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాలు. ఏం చెప్పబోతున్నా అంటే, నా వీడియో వైరల్ అవుతుంది. ఒకటి ఏం లేదండి, నేను సరదాగా రీల్ చేశాను అక్కడ. ఎందుకంటే మా వికారాబాద్ పరిగి మా దిక్కు కాబట్టి అక్కడ లొకేషన్ బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో నేను సరదా కోసం ఒక రీల్ చేశాను. నేనైతే ఏం తప్పు చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నేనేమి దోచుకుని రాలేదు, నేను పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేయలేదు. అక్కడ ఎవరు లేరు అన్నట్లు. బాగా కొత్త కారు కొన్నాడు. అక్కడ మంచి లొకేషన్, వికారాబాద్ లొకేషన్ నాకు చాలా ఇష్టం అన్నట్లు. నేను ఎప్పుడు వెళ్తానో రీల్ చేస్తుంటాను. నాకు ఆ కారు ఎక్కాలని ఐడియా రాలేదు. మా బావ ఎక్కువ బాగుంటుంది, చేసుకో పైన అన్నాడు. ఆ కారు ఎక్కాను అంతే. పైన ఎక్కి ఒక రీల్ చేశాను సరదాగా. అది నా ఇన్స్టా రీల్స్ కోసం చేశాను. అక్కడ పబ్లిక్ ఎవరు లేరు, నేను పబ్లిక్ ఏం డిస్టర్బెన్స్ చేయలేదు, సరదాగా చేసుకున్నాను. చేసినట్టుంటే అలా చేయొద్దంటే చేయను, సారీ. వీడియో అయితే వైరల్ అవుతుంది అంతే. ఉంటాను. వికారాబాద్ జిల్లాలో ఉప్పల్ బాలు హల్చల్ చేశారు. అనంతగిరి ఘాట్ రోడ్డులో థార్ కారుతో స్టంట్లు చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రోడ్డుపై వింత చేష్టలేంటంటూ ఉప్పల్ బాలు తీరుపై జనం ఆగ్రహించారు. అనంతగిరి పుణ్యక్షేత్రాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని, ఉప్పల్ బాలుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఉప్పల్ బాలు స్పందించారు. తమ ప్రాంతం అందాలను చూపించడానికి సరదా కోసమే వీడియోను చిత్రీకరించారని తప్ప తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ వీడియోను చిత్రీకరించామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్. గీతిక, ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి ఉప్పల్ బాలు వివాదంలో చిక్కుకున్నాడు. వికారాబాద్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అనంతగిరి దేవస్థానానికి వెళ్లే రోడ్లో తాడుపై పడుకొని నానా రచ్చ చేశాడు. ఉప్పల్ బాలు రన్నింగ్ కార్ రన్నింగ్ లో ఉండగా తార్ కారుపై కూర్చొని పడుకొని దానిపైన స్టంట్లు చేసినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రముఖంగా అనంతగిరి పుణ్యక్షేత్రం యొక్క ప్రతిష్టను భంగం కలిగించే విధంగా వ్యవహరించారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే వికారాబాద్ జిల్లాలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం అనంతగిరి దేవస్థానం. అక్కడ నిత్యం వేలాది మంది భక్తులు, అదేవిధంగా పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున అడవి ప్రాంతం ఉండడంతో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం కూడా సరికాదని కూడా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉప్పల్ బాలు అతనితో పాటు ఉన్నటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే పర్యాటకుల పైన కూడా అనేక నిబంధనలు అమలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అటవీశాఖ అధికారులు ఇలాంటి స్టంట్లపై ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ అటవీ అధికారులు పెద్ద ఎత్తున ఉంటారు. ఇటువంటి స్టంట్స్ చేసేందుకు కూడా ఎలాంటి అనుమతి లేదు. ముఖ్యంగా అక్కడ ప్రముఖ
దేవస్థానం కావడంతో కూడా దేవస్థాన పరిధిలో కూడా ఇటువంటి స్టంట్లు చేయడం సరికాదని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటువంటి యాక్టివిస్ట్ చేసినందుకు ఉప్పల్ బాలు పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దీనిపైన కూడా ఉప్పల్ బాలు స్పందించడం అయితే జరిగింది. కేవలం మా ప్రాంతం కావడంతో మా ప్రాంతం యొక్క అందాలను చూపించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రయత్నం చేశాను తప్ప ఎవరిని ఎటువంటి కించపరిచే పనులు చేయాలని కూడా ఉప్పల్ బాలు స్పందించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా దేవస్థానం కావడంతో ఇటువంటి ఈ పనులు చేయడం తప్పు, ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే అతని పైన ఎటువంటి కేసు నమోదు కాలేదు. అయితే ఇప్పటి వరకు దీనిపైన వికారాబాద్ సిఐ కూడా స్పందించడం అయితే జరిగింది. ఇటువంటి ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు, ఎటువంటి కేసు నమోదు కాలేదు అని అయితే ప్రస్తుతానికి అయితే చెప్తున్న పరిస్థితి.